సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించదనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం.